రండి వినండి రక్షణ పొందండి. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును. జకర్యా 4:6. అపోస్తులుల పెంతెకోస్తు క్రైస్తవ ఉజ్జీవ సభలు. తేదీలు 2025 ఏప్రిల్ 27, 28, 29 తేదీలలో, అనగా ఆదివారం రాత్రి నుండి మంగళవారం రాత్రి వరకు. సమయం ఉదయం 10 గంటలకు, సాయంత్రం 6 గంటలకు. స్థలం రైల్వే ఇన్స్టిట్యూట్ గ్రౌండ్స్, బిట్రగుంట. దైవ వర్తమానికులు పాస్టర్ డి. జెఫన్యా శాస్త్రి గారు, బెరాకా అపోస్తలిక్ చర్చ్, విశాఖపట్నం. నిరాశలో ఉంటే, నిస్పృహలో ఉంటే, కుటుంబం ఉండి కూడా ఒంటరితనం అనుభవిస్తుంటే, ఎవరితో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఒంటరిగా ఎండలో గుడారపు ద్వారమున మిగిలిపోతే లోనికి వచ్చి సేద తీరలేని ఒక అవస్థ తనను ఇబ్బంది పెడుతుంటే, అలాంటి తృణీకరించబడిన సమయం, ఒంటరైపోయిన సమయం, నిరాశలో ఉన్న సమయం, ఎవరితో పంచుకోలేని పరిస్థితి, దేవునికి ముఖం చూపించలేక సిగ్గుతో బాధపడుతున్న పరిస్థితిలో వెతుక్కుంటూ వచ్చేసిన దేవుడు. దైవ వర్తమానికులు డాక్టర్ టి.డి. ప్రసన్న కుమార్ గారు, కృపా మినిస్ట్రీస్, కడప. చాలా మంది దేవుని బిడ్డలు యవ్వనస్తులు అయితే అసలు వాళ్ళకి తెలియదు. ఇట్స్ ద వే ఆఫ్ లైఫ్ అనుకుంటున్నారు. ఇది జీవిత విధానం. ఈ రోజు సమాజంలో ఇది ఒక జీవిత విధానంగా ఉంది. స్కూల్స్ లో మరియు కాలేజెస్ లో మీరు గమనించినట్లయితే తల్లిదండ్రులు మేలుకోవాలి. మీ పిల్లల విషయంలో వాళ్ళు ఏం వింటున్నారు, వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, పరిశుద్ధాత్మ ద్వారా గైడెన్స్ పొంది నడిపించబడి తెలుసుకోవాలి. ఏపీసీ క్వైర్ చే ప్రత్యేక గీతములు. అందరికీ ఆహ్వానం. ప్రేమతో ఆహ్వానించువారు దైవజనులు ఎం. సంతోషమ్మ ఫిలిప్ గారు, ఫిలదెల్ఫియా చర్చ్, బిట్రగుంట మరియు అపోస్తులుల పెంతెకోస్తు సంఘములు. కన్వీనర్ పాస్టర్ ఎం. సోలమోన్ రాజు గారు. వివరాలకు 9490013869 and 8096098099.